జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నాగాయలంక మండలం పర్రచివర శివారు దేన్ దయాళపురం గ్రామానికి చెందిన 30 మంది మత్స్యకారులు జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జనసేన కండువాలతో స్వాగతం పలికారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, నాగాయలంక మండల పార్టీ నాయకులు బండ్రెడ్డి హరి పాల్గొన్నారు. స్లోగన్ చేయండి. వర్ధిల్లాలి జనసేన పార్టీ, వర్ధిల్లాలి జనసేన పార్టీ, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. జై జనసేన. పేర్లు ఫోన్ నెంబర్ అందరికీ నమస్కారం. చాలా ఆనందించదగ్గ విషయం, ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆశించినటువంటి సామాజిక న్యాయాన్ని అందరికీ అందించాలి, జనసేన పార్టీ కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మత ప్రసక్తి లేని రాజకీయం చేసి గ్రామాలని, దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాంటి జనసేన పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి కులాలను కలిపే ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలనేటువంటి సిద్ధాంతానికి ఆకర్షితులై పెద్దలు మన ప్రీతమ నాయకులు మండలి బుద్ధప్రసాద్ గారు నాయకత్వ పటిమను గుర్తించి ఏదైతే ఈ నియోజకవర్గంలో వారి నాయకత్వంలోని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఏదైతే వారి నాయకత్వంలోని మన గ్రామసీమల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఒక మహత్తరమైన నాగాలంక మండలంలో చిట్ట చివరి గ్రామమైన దేన్ దయాళపురం గ్రామస్తులు, ప్రత్యేకించి మత్స్యకారులు ఈరోజు జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు ప్రజానీకం గురించి ఆలోచించే నాయకుడు. వారి ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ సామాన్యుల జీవితాల గురించి ఆలోచిస్తూ వారికున్న కష్ట నష్టాలని కూడా తీర్చాలని చెప్పి ఆలోచనతో అందరం పనిచేస్తాం. ఎందుకంటే దేన్ దయాళపురం గ్రామానికి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వారు ఆ గ్రామాన్ని నిర్మాణం చేసి ఆనాటి విదేశాంగ మంత్రి శ్రీ వాజ్పేయి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజున అది ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది. కానీ 40 సంవత్సరాల పైన అయిపోవడంతో ఇవాళ ఆనాటి నిర్మాణాలన్నీ కూడా